చూస్తే ఈ కండలు అంటుకోవట్లేదు, ఏం లేదు. అమ్మా ఏం కావాలమ్మా? బంగారం కావాలి, ఇస్తావా? బంగారం అలా ఎలా ఇస్తాం మేడం? మరి ఎలా ఇస్తున్నావు? కాల్ చేస్తున్నా మేడం. బా పచ్చి కండి తినేంత పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నీకు. ఎలా ఇస్తున్నావు అంటే ఒక కండి ఎంతకి ఇస్తున్నావు అని. 30 రూపీస్ అంటే 30 రూపాయలు మేడం. సర్లే గాని లేత కండి ఒకటి చూసివ్వు. ఎలా ఉండాలంటే నోట్లో అలా పెట్టుకోగానే కేకులా కరిగిపోవాలి. కండే కేకుల. ఇదిగో మేడం. కాలిందా మేడం? కండి ఎంటలా ఉందా? బాలేదమ్మా. నా మొహంలా ఉంది. అంత చండాలంగా ఉందమ్మా. మేడం అది కాదు మేడం, అది కాదు. లేత కండి ఇవ్వమంటే ఈ ముద్ర కండి ఇస్తావా? ఈ ముద్ర కండి నువ్వే ఉంచుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయి. అబ్బో కండ మొత్తం తినేసి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావు. డబ్బులు లేకపోతే కన్స్యూమర్ కోర్టులో కేసేస్తా. వేసుకోపమ్మా, వేసుకో. యూట్యూబ్ వీడియో దినా తీసి నేను అన్పాపులర్ చేయనా? అమ్మా నీకు దండం. వీడియోలో దేవద్దు కానీ నువ్వు వెళ్ళు. నీకు నీ డబ్బులు. హలో. హే సంజు, ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు కండలమ్మే వాడుతో గొడవ పడుతున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ కక్కుర్తి బుద్ధి ఇంకా పోలేదా? కక్కుర్తా? పొదుపిది. పొదుపా? ఇదిగో టాక్సీ, ఆగాగు. రావే, స్నానాలు చేసినట్టు తొందరగా టిఫిన్ చేద్దరు గాని. ఎప్పుడు అనగా తిన్నారో ఏంటో. ఇందులో ఇడ్లీలన్నీ ఏమయ్యాయిరా? నువ్వే తినమని చెప్పావు కదా మమ్మీ. మా నాయనే తినమంటే మొత్తం 24 ఇడ్లీలు తినేస్తావా? పర్వాలేదు, ఆకలిగా లేదు. చిన్నప్పుడు ముద్దుగా ఉన్నాడని బంటి అని పేరు పెట్టా వీడికి. బకాసురుడు అయ్యాడు. వీళ్ళెవరు మమ్మీ? బాంబే ఆంటీ అని చెప్పానే. ఓ మగరాయుడు ఆంటీయా? హాయ్ ఆంటీ. నా గురించి అలా చెప్పావా? అంటే నేనేంటే, నీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు. అవన్నీ వదిలేయండి ఆంటీ. ఇంతకీ బాంబే నుంచి తినడానికి ఏం తెచ్చారు? ఎంటారు బాంబే తెచ్చిందిరా, తిండిపోతేదవా. సర్లే అటువైపు రూమ్కి వెళ్ళండి. కనీసం నీకు కాఫీ దానికి పాలైనా కల్పిస్తాను. వెళ్ళండి, ఫ్రెష్ అయ్యండి. తిన్నానా? బాగా తిను. నువ్వు తిన్నవే నాకు కావాలి. కర్మరా నాయన. హలో Sir, I'm qualified. Just listen to me, sir. Thanks. ప్రతి వాడికి MBA, MTechలే కావాలి. మిగతా వాళ్ళది చదువు కాదా? వాళ్ళు మనుషులు కాదా? నువ్వు వదిలేసిన డిగ్రీకి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తారు మరి నీకు. కనీసం డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాల్సిందే. అప్పుడు మేము ఎంత చెప్తున్నా వినకుండా ప్రేమ ప్రేమ అంటూ అరవింద్ వెంటపడి వెళ్ళాం. చూడు సంజు, ఈ లిబరేషన్, స్త్రీ స్వేచ్ఛ ఇవన్నీ పుస్తకాల్లో, సినిమాల్లో చూడ్డానికి, చదువుకోవడానికి బానే ఉంటాయి. కానీ పాపని పెట్టుకుని సింగిల్ మదర్గా ఇంత పెద్ద సిటీలో బతకడం కష్టమే. అరవింద్తో గొడవ పడొచ్చే ముందైనా 1-2 సార్లు ఆలోచించుకొని ఉండాల్సింది. పక్కన ఏమైనా లాడ్జ్ ఉందా? అదేంటి అలా అడిగేశావు? ఇప్పుడు నేనేమన్నానని? 2 రోజులు ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాను. అంతవరకు అరవింద్ గురించి మాట్లాడతాం. రిలాక్స్ రిలాక్స్. ఏమైనా అంటే చాలు ఇంత ఎత్తురు కోపం వచ్చేస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు, నేనేమీ మాట్లాడను, సరేనా? ముందు భోజనానికి పదా. పదా బంటి, రియా, హ్యాండ్ వాష్ చేసుకొని రండి. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? చూడు, ఇలా ఎంతమందితో అని గొడవ పెట్టుకొస్తావు చెప్పు. బయట అందరూ అలాగే చచ్చారే. అవసరం మనది కాబట్టి మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే వాడితో పడుకోమంటావా? అదిగో ఆ ఆవేశమే వద్దన్నా. అరవింద్తో కూడా ఎలాగే. అరవింద్ మాట ఎత్తు. ఓకే, అరవింద్ని పక్కన పెట్టిద్దాం. పోనీ రాహుల్ని కలిస్తే? రాహుల్? రాహులే, ఈ కాలేజ్ మేట్. నువ్వంటే పడి చచ్చిపోయేవాడు. ఫైనల్ ఇయర్ లో నీకు ప్రపోజ్ చేద్దామని కూడా ట్రై చేశాడు. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా? ఉండడం ఏంటి, సిటీలో ఎంత పెద్ద లాయర్ తెలుసా. నువ్వు కలిస్తే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు. మొన్నేదో పార్టీలో కనిపించి నీ గురించి ఎంక్వైరీ కూడా చేశాడు. నువ్వంటే స్టిల్ ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటా. నువ్వు నోరు ముస్తావా? ఎవరి ఫీలింగ్స్తో నాకు పనిలేదు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా రియా మీదే ఉంది. దానికి ఏమైనా మంచి స్కూల్ ఉంటే చెప్పు. సరే.
సిటీ దాటి చాలా దూరం వచ్చినట్టున్నావే. అయినా సిటీని వదిలేసి ఇంత దూరం వచ్చి ఎవ్వరైనా ఉంటారా నీ పిచ్చి కాకపోతే? సిటీలో ప్రతి వాడికి పక్కవాడి బతుకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే ఇక్కడైతే నన్ను అడిగేవాళ్ళు ఉండరు. నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకరుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటమే బెటర్. ఇక్కడైతే రెంట్ కూడా తక్కువ, పాప ఫీజు కూడా చూసుకోవాలిగా. ఇక్కడే స్టాప్. ఇంతకీ ఈ బ్రోకర్ మహాశయుడు ఎక్కడా? ఉన్నానే, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎదిరింటి సుబ్బారావు పెళ్ళంతో లేచిపోయినట్లు నాకు కలొచ్చిందిరా. నేను లేచిపోయినట్టు నువ్వు కలకంటే తప్పు రాదలవుతుంది. అయినా ఇవాళ రేపు లేపేసే ఆడవాళ్ళు కానీ లేసొచ్చే ఆడవాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు ఇలాగే ఇసుకించావంటే నీ మీద గృహహింస కేసు పెడతా. ముందు ఫోన్ పెట్టాయి. నమస్తే మేడం. రండి మేడం, రండి రండి. ఎవరిని తిడుతున్నావు ఫోన్లో? మా ఆవిడ మేడం. దానికి అనుమానం ఎక్కువ. బయటికి వెళ్ళి అనుమానమే, బాత్రూమ్కి వెళ్ళి అనుమానమే. అంతెందుకు మేడం, దాన్ని తప్ప టీవీలో యాంకర్ చూసి అనుమానమే. చచ్చిపోతున్నాను మేడం. ఇంటికి వెళ్ళాలంటే జైలుకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మేడం. ప్రెసెంట్ జనరేషన్ పెళ్ళాలి ఇలాగే ఉన్నారయ్యా. మొగుడేమన్నా ఒక్క మాట అంటే చాలు మహిళా సంఘాలకు చెప్పేస్తున్నారు. మేడం, మీకు ఈ మహిళా సంఘాలకి కూడా నమస్కారం. మేడం, నేను చెప్పిన ఇల్లు ఇదే. ఓనర్ ఎన్ఆర్ఐ. ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నంతకాలం మీరే ఇంటికి ఓనర్. అయితే ఇల్లు అమ్మేసుకోవచ్చా? సొంత ఇంట్లో నీట్గా చూసుకుంటారని చెప్పాను మేడం. ఓ, నీ టార్చర్ స్టోరీల తర్వాత విన్నాం గానీ ముందు ఇల్లు చూపించు పదా. మేడం రండి మేడం. మేడం, ఇది హాలు. చూసారా ఎంత విశాలంగా ఉందో? మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది మేడం. నువ్వు ఉండవే, అది బెడ్రూమ్ అండి. ఎవరినిరా బెడ్రూమ్ లోకి పదమంటున్నావు? పార్టీ. పదా బెడ్రూమ్ లోకి. ఎవర్రా అది నిన్ను బెడ్రూమ్ లోకి పిలుస్తుంది? కొంపతీసి ఇల్లు చూపించే పని మానేసి చిన్నిల్లే ఉన్న పెట్టావేంటి? హలో హలో హలో. ఎందుకు మేడం నా బతుకుని జట్కా బండి ఎక్కిస్తారు? అట్లుంటది మా ఆడోళ్ళతోని. డెలికేట్ మైండ్ మాది అసలే. అది సర్లే గాని ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా ఉండేవారా లేదా అసలు? ఎందుకు లేదు మేడం, అరుంధతి చంద్రకళ బాగ్మతి తిరుపు. ఏయ్, 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 ఏయ్. నువ్వు చెప్పేది మనుషుల పేర్లా లేక దయ్యాల పేర్లా? మనుషుల పేర్లే మేడం. మేడం 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 ఆ రూమ్లో ఓనర్ గారి సామాన్లు ఉన్నాయి. ఆ రూమ్ వాడకండి మేడం. ఇదే మా ముగ్గురికి ఎక్కువ. ఇంకా అదెందుకు? ముగ్గురు ఎవరు మేడం? రియా, జోరో, నేను. ఓ, రియా, జోరో ఇక్కడ. రియా, జోరో ఇక్కడ. మమ్మీ ఇక్కడ మంచి వ్యూ ఉంది. జరతో కలిసి మనం ఇక్కడే ఉందాం మమ్మీ. మేడం పాపకి ఇల్లు బాగా నచ్చినట్టుంది. మీరు ఒప్పుకుంటే ఓనర్తో మాట్లాడతా. సరే, మీరు సాయంత్రం వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళండి. ఓకే మేడం, ఓకే. జిడ్డు నీ పెళ్ళాం జాగ్రత్త. ముందు మీరు జాగ్రత్త.